హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 11లోకి వచ్చేసాము. లీలా అండ్ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి మాట్లాడిన మాటలకి లీలా అడుగుతుంది, అక్క నువ్వు గనా ఇలా మాట్లాడుతున్నావు అనుకో అమ్మగారు నిన్ను బయటికి గెంటేస్తారు అక్కో జాగ్రత్త అని అంటది. అందుకు లక్ష్మి, ఇప్పుడు మనల్ని ఏమన్నా ఉంచుతారనుకుంటున్నావా? ఆ అమ్మ పంచాయతీ అయిపోగానే మనమే నెక్స్ట్. ఎందుకంటే ప్రభావతమ్మ ప్రేమ చూపించిన వాళ్ళెవరిని ఈ అఖిలాండేశ్వరి వచ్చినప్పటి నుంచి దూరం చేస్తూనే ఉంది. ఆమె పంపినా పంపకున్నా నేనైతే మానేస్తానమ్మా. ఇలాంటి ఇంత అన్యాయాలు నేను చూడలేను. నేను ఇక్కడ ఉంటున్నది కేవలం ఆ సత్యమని చూసుకోవడం కోసమే. ఆయమ్మనే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే నేను మాత్రం ఏం చేస్తాను? అయినా ఇంత ఆస్తి పెట్టుకొని ఆయమ్మ ఊరికనే వీళ్ళు చెప్పిన దానికి కొడుతుంది, కానీ లేకపోతే వీళ్ళు ఈ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళ ఈ ఆస్తి అంతా అసత్యమదే. కానీ ఏం చేస్తాం, నోట్లో నోరు లేని పాప అనేసి అంది జాలిగా. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చారు దక్షిణమూర్తి అండ్ దక్ష అండ్ మూర్తి గారు. అఖిలాండేశ్వరి ఎందుకు ఏడుస్తుందో తెలిసిన దక్ష ఏమీ తెలియనట్టు, మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ బిక్క ముఖం పెట్టుకొని అడిగింది. మూర్తికి నిజంగానే మొదట అర్థం కాలేదు అఖిలాండేశ్వరి ఎందుకు ఏడుస్తుందో. కానీ ఒక సెకండ్ తర్వాత కొంచెం డౌట్గా, అఖిల ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగారు అనునయంగా. అందుకు అఖిల ముందు అడిగిన దక్షిని పట్టించుకోకుండా, ఎంత అమాయకులండి మీరు, మీ ఇంత అమాయకత్వం చూస్తే నాకు చాలా బాధేస్తుందండి. అయినా మీరు చెప్పకపోతే నాకు విషయమే తెలియదు అనుకుంటున్నారా? లేక మీరు కూడా అందరిలా నన్ను మాటలు అనిపించాలి అనుకొని నాకేం తెలియకూడదు అనుకున్నారా? ఎందుకైనా నన్ను పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు అందరిలో నేను తలదించుకోవాలా? అయినా పర్వాలేదు, నా బిడ్డల కోసం తలదించుకుంటాను. కానీ మీరేం మన అమ్మాయిని ఏమనకండి. మీరు తనని ఏమైనా అంటే ఈ తల్లి హృదయం తట్టుకోలేదు. మీకు కోపం, బాధ, ఆవేశం ఉంటే అవి నా మీద చూపించండి, అంతేకాని తన మీద చూపించకండి. అది అసలే ఇంకా పిల్లలన్నాక తప్పులు చేయకుండా ఉంటారా చెప్పండి అని అంది మొక్కు చేస్తూ. అందుకు మూర్తి గారు అయోమయంగా చూస్తూ, ఇప్పుడు నేను మన అమ్మాయిని ఏమన్నానే, అసలు తానేం తప్పు చేసిందని అని అడిగారు ఏం అర్థం కాక. అందుకు అఖిల ఒక్క క్షణం నివ్వెరపోయి మనసులో, ఇదేంటి ఈ సచ్చినోడు కూతుర్ని క్షమించేశాడా, ఎంత జరిగినా ఏం చేసింది అని అంటున్నాడే అంటే కొంపతీసి ఇప్పుడు నేను దాన్ని నటించిన నటనకి పడిపోయి ఇంట్లోనే ఉంచుతాడా, అంటే నేను యాక్టింగ్ని అంతగా ఎరగతీశానా అని మదన పడిపోతూ, పైకి మాత్రం మీరెంత మంచివారండి, మన అమ్మాయిని ఎక్కడ కోప్పడతారో అని భయం వేసింది అని దక్షిణ వైపు చూస్తూ, నాన్న క్షమించేశాడంట్రా, ఇంకేం భయం లేదు అని అంటూ ఇంకేదో అనబోయేలోపు అఖిల అంటూ పెద్దగా అరిచాడు మూర్తి. ఏమైందండి అంటూ అతని వైపు తిరిగింది. మూర్తి గారు కోపంగా, ఇప్పుడు దక్ష ఏం చేసిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అస్సలే నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది. నా ఫ్రస్ట్రేషన్లో నేనుంటే నువ్వేమో నీ పాటికి నువ్వు లొడలొడ వాగేస్తున్నావు అని అన్నారు. అందుకు ఆశ్చర్యపోయిన అఖిల, ఏంటి ఈయనకి ఇలా అర్థమైందా, మనమ్మాయి అని అంటే దక్ష గురించి అనుకున్నాడా అని లోపల తెగ సంతోషపడిపోతూ, పైకి మాత్రం దక్ష గురించి కాదండి నేను మాట్లాడేది, బాధపడేది మన సత్య గురించి అని అంది ఇంకా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అందుకు మూర్తి గారు, సత్య గురించా, మన అమ్మాయి అంటే నేను దక్ష గురించి అని అనుకున్నానులే అని అన్నాడు. ఆ మాటకి లోపల సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆ తల్లి కూతుళ్ళు. పైకి మాత్రం అఖిల బాధని నటిస్తూ, అంటే మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేదా, అంటే
నేను సత్యని సవతి తల్లిలానే చూశాను, కానీ కన్న తల్లిలా చూడలేదు అని అంటున్నారా? మీరే నన్ను ఇలా అనుకుంటే ఇప్పుడు జరిగిన విషయానికి లోకమంతా నన్ను అంతే అనుకుంటారు కదా అని అంటూ ఇక ఇప్పుడు జరిగిన అనే మాటని ఒత్తి పలుకుతూ బాధని జీవించేసింది ఆవిడ. ఏదో తల్లి లేని పిల్ల గారాబం చేస్తే ఎక్కడ చెడిపోతుందో అని కొద్దిగా, అది కూడా అప్పుడప్పుడు కోపం చూపించేదాన్ని. అసలు కోపం చూపించానని మీరు అందరూ అనుకునేవాళ్ళే, కానీ ఆ కోపాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా చూపేదాన్ని కానండి. నేను తనని కోప్పడిన ప్రతిసారి ఎంత బాధపడేదాన్నో మీకు ఎవ్వరికీ తెలీదు. ఆ రోజంతా నేనేం తినేదాన్ని కాను, తెలుసా మీకు? అయినా మీకెలా తెలుస్తుందండి? బాధ్యత భారం నా మీద పెట్టారు మీరేమో చక్కగా మీ పనులు చూసుకునేవారే తప్ప నా గురించి కానీ, ఇంటి గురించి కానీ, పిల్లల గురించి కానీ ఏనాడైనా ఆలోచించారా? లేదు కదా. మీకు ఏ కష్టం కలగకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే కదా తీసుకున్నాను. వాళ్ళకేం కావాలో మీకేం కావాలో అన్నీ నేనే కదా చూసుకుంటున్నాను. ఇంత భారాన్ని మోస్తున్న నన్ను మీరు అర్థం చేసుకుంది ఇంతేనా అని అంది. ఆమె మాటలకి లీలా, లక్ష్మి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు. వారితో పాటు దక్ష కూడా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది. ఒకరోజు ఇంటికి అఖిలాండేశ్వరి ఫ్రెండ్స్ ఇంటికి పిలిచింది. అప్పుడు మూర్తి గారు ఇంట్లో లేరు. లక్ష్మీ లీల వంట పనిలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే అట్నుండి రూమ్లోకి వెళ్తున్న సత్యని చూసి, అమ్మా సత్య, నా ఫ్రెండ్స్ వచ్చారు, కాస్త జ్యూస్ తీసుకొనిరా. నువ్వే తీసుకొనిరా, లీలాకి లక్ష్మీలకు చెప్పకు, ఎందుకంటే వాళ్ళు లేటుగా చేస్తారు పనులు అని అంది. అందుకు సత్య, నేను చదువుకోవాలి పిన్ని, ఎగ్జామ్స్ ఉన్నాయి అని అంటుంటే అక్కడే కూర్చొని ఉన్న దక్షను చూస్తూ, చెల్లిని తెమ్మండి ఒక్కసారికి అని అంది. అందుకు దక్ష, అక్క నాకు కాలు నొప్పిగా ఉంది, ఇందాక బయటికి నుండి వస్తుంటే కాలు బెనికిందక్క, అందుకే పైకి కూడా వెళ్ళలేక ఇక్కడే కూర్చున్నా, ఇప్పుడే వచ్చాను అని అంది వాళ్ళ అమ్మ మీద వాలిపోతూ. అందుకు అఖిలాండేశ్వరి, ఏం సత్య, జ్యూసులు తెచ్చేలోపే అలసిపోతావా? నువ్వు జ్యూస్ తెచ్చిచ్చేసాక వెళ్ళి చదువుకోవచ్చు, ఆ లోపేం కొంపలు మునిగిపోవు. ఇప్పుడు నువ్వు చదివేసి ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళాల్సిన పని ఏం లేదులే అని నవ్వుతూ అంటూనే సత్యని ఊరిం చూసింది. అందులో అక్కడ ఉన్న ఒక ఆమె, ఇంత డిస్కషన్ పెట్టే బదులు ఈ పాటికి ఆ వర్క్ అయిపోయేది అనుకుంటా కదా అని అంది వెటకారంగా.